గిరీష, ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ క్యాంటీన్ కా? నేను కూడా వస్తున్నా, ఆగు, అయిపోయింది నాది. క్యాంటీన్ కే కాదే, సంయుక్త మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ కదా, పీటీ సార్ పిలిచారు, తన దగ్గరికి వెళ్తున్నాం. తొందరగా రా. వస్తున్నాను. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మన ఇద్దరం వెళ్తాం కదా, నన్ను కనీసం రమ్మని అడగలేదు. గిరీష, వచ్చావా? ఇక్కడికి వచ్చావు. గిరీష, ఇటుకొచ్చో. వస్తున్నా సంయుక్త. నాకు ఫీల్ అవుతుంది మన ఫ్రెండ్షిప్ మీద ఎఫెక్ట్, కానీ నీకు తెలియట్లేదా గిరీష? ఐ మిస్ అవర్ ఓల్డ్ జాయ్ఫుల్ డేస్ వెన్ వీ వేర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఏం మాట్లాడుకుంటున్నారు? అవును గిరీష, ఈ సండే నువ్వు మా ఇంటికి వస్తావా, నేను మీ ఇంటికి రావాలా? ఈ సండే నేను సంయుక్త అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తున్నామే. గిరీష, తను కూడా మనతో రావచ్చు. నివి, నువ్వు కూడా మాతో రా, జాయిన్ అవ్వు. లేదే, నేను 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 మా మమ్మీతో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అది చెప్దామనే వచ్చాను. ఓకే, నీకు నువ్వుగా నన్ను పిలవట్లేదు, సంయుక్త చెప్తేనే పిలుస్తున్నావు. ఎప్పుడు మనం బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి జస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామో తెలియనే లేదే. సంయుక్త, నిన్న నువ్వు నాకు కాల్ చేస్తావు అనుకుని చాలాసార్లు వెయిట్ చేశాను. తర్వాత 8 o'clock అనుకుంటా నేను చేస్తే నువ్వు పిక్ చేయలేదు. ఓ అదా, నిన్న సాయంత్రం నేను ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్ళాను. నా ప్రీవియస్ స్కూల్ క్లాస్మేట్ మా ఇంటికి వచ్చింది, అందుకనే పిక్ చేయలేదు. సంయుక్త, సైన్స్ ఫేర్ కి మన ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా, టాపిక్ డిసైడ్ చేసావా? అయ్యో అవును కదా, మర్చిపోయాను నేను. నిన్ననే జ్ఞాపిక తన సైన్స్ ప్రాజెక్ట్ లో నన్ను పార్ట్నర్ గా ఉండమంది, నేను సరే అనేసాను. నువ్వు ఇంకెవరినైనా వెతుక్కోవా? సంయుక్త, ఈ సండే మా ఇంటికి వస్తున్నావా? యాన్యువల్ డే కి నేను చీఫ్ గెస్ట్ కి బొకే ఇస్తున్నాను కదా, ఏ డ్రెస్ వేసుకుంటానో చూపించాలి. ఈ సండేనా? అస్సలు కుదరదే. ఈ సండే నా ఎల్డర్ కజిన్ షర్మిల అబ్రాడ్ నుంచి 3 years తర్వాత వస్తుంది. తనను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఈ సంయుక్త ఏంటి నన్ను ఇగ్నోర్ చేస్తుంది? ఐఎమ్ మిస్సింగ్ నివి, తను నాతో ఎంత బాగుండేది. కానీ అయినా ఇప్పుడు ఏమైందిలే. ఒక్కసారి నివి దగ్గరికి వెళ్ళి ముందులా ఉండడం స్టార్ట్ చేస్తే మళ్ళీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం. నివి ఎక్కడుంది? నివి, నీకు దాహంగా ఉందా? ఐ థింక్ వాటర్ అయిపోయింది కదా నీ వాటర్ బాటిల్లో, ఇదిగో నాకు తీసుకో. నో థ్యాంక్స్ గిరీష, నాకు మరీ అంత దాహం వేయట్లేదు. నివి ఏంటి కొంచెం కోపంగా ఉన్నట్టుంది. సర్లే, కొంచెం ట్రై చేస్తాను. నివి, నీకు తెలుసు కదా మా కజిన్ సిస్టర్ ఎంగేజ్మెంట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు తన పెళ్లి అది మా ఇంటి నుంచి చేస్తున్నారు. సో తన గురించి మేము చాలా షాపింగ్ చేసాం, ఇంకొంచెం కూడా ఉంది. సో ఈ సండే నువ్వు మా ఇంటికి వస్తే మేము షాపింగ్ చేసినవన్నీ చూపిస్తాను. అండ్ నేను తను బయటికి వెళ్తున్నాం షాపింగ్ కి, సో నువ్వు కూడా మాతో రావచ్చు. సారీ, నేను రాలేను. మనకి 2 weeks లో ప్రీ ఫైనల్స్ ఉన్నాయి కదా, సో ఐ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దాట్. ఏంటిది, ఇంత కోపంగా ఉందా నా మీద? గిరీష, నాకు అర్థమవుతుంది నువ్వు నాతో ముందులా ఫ్రెండ్ లా ఉండడానికి ట్రై చేస్తున్నావు కదా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు అన్ని నువ్వు అనుకున్నట్టు జరగాలంటే కుదరదు కదా. ఒకప్పుడు నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్, కానీ ఇప్పుడు ఐ లెర్న్ టు లివ్ విత్ ఇట్. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ బట్ నాట్ అ సింగిల్ బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఫ్యూచర్ లో కూడా నాకు అసలు బెస్ట్ ఫ్రెండ్ ఉండరేమో, ఎందుకంటే ఉంటే ఏమవుతుందో నేను తెలుసుకున్నాను కాబట్టి. ఇది నేను నిన్నేదో దెప్పి పొడుస్తున్నానని మాత్రం అనుకోద్దు. నువ్వు కూడా నా ఫ్రెండే, కానీ ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్ మాత్రం కాదు. నివి గిరీషాని తన బెస్ట్ ఫ్రెండ్ గా తిరిగి యాక్సెప్ట్ చేసి ఉండాల్సిందా? నివి చేసింది కరెక్టా లేకపోతే రాంగా? మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.